ఇది మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నల్లమల అరణ్యాలను కాపాడేందుకు ప్రత్యేక సలహాదారుగా కోమెర అంకారావు అలియాస్ జాజీ ని నియమించింది. జూన్ 2025న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ నియామకం జరిగింది. ఆయన గ్రాస్ రూట్స్ నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రభుత్వ విధానాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించనున్నారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. నల్లమల అడవులను ఆయన ఎలా కాపాడారు? ప్లాస్టిక్ శుభ్రపరిచే ఉద్యమం. గత కొన్ని సంవత్సరాలుగా జాజీ అడవుల్లోకి నడుచుకుంటూ వెళ్లి పర్యాటకులు వదిలిన ప్లాస్టిక్ వ్యర్థాలను స్వయంగా కడిగి తొలగిస్తున్నారు. ఇది సుమారు 2 లక్షల ఎకరాల అరణ్యానికి సంబంధించిన శుభ్రత. సీడ్ బాల్స్ ద్వారా పునర్వనీకరణ. ప్రతి వర్షాకాలంలో లక్షల సంఖ్యలో సీడ్ బాల్స్ విసిరి సంవత్సరానికి 1 కోట్ల మొక్కల నాటే లక్ష్యం ఆయనది. ప్రజలలో అవగాహన. తాను స్థాపించిన ప్రకృతి సంరక్షణ సేవా సంస్థ మరియు ప్రకృతి ఆశ్రమం ద్వారా పిల్లలకు, గ్రామస్తులకు ప్లాస్టిక్ దుష్ప్రభావాలు, ఔషధ మొక్కల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యా నేపథ్యం. BA పూర్తి చేశారు. జ్యోతిష్యంలో డిప్లొమా పట్టా కలిగి ఉన్నారు. ప్రస్తుతం మాస్టర్స్ చదువుతున్నారు. కుటుంబ నేపథ్యం. మాజీ గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలోని కరంపూడి వాస్తవ్యులు. 2 పిల్లల తండ్రిగా, వివాహితుడిగా, కుటుంబంతో పాటు ప్రకృతి పరిరక్షణలో జీవితాన్ని అంకితంగా గడుపుతున్నారు. పాల్నాడు ఫారెస్ట్ మాన్ గా ప్రసిద్ధి పొందారు. ఈ నియామకం ప్రాముఖ్యత ఏమిటి? ఇది చర్యాధారిత పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జాజీ 2 దశాబ్దాల కృషిని గుర్తించి అధికార పదవిలోకి తీసుకువచ్చారు. సంక్షిప్తంగా చెప్పాలంటే కోమెర జాజీ ఒక స్వచ్ఛంద కార్యకర్తగా మొదలై ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడిగా ఎదిగిన వ్యక్తి. ఆయన విద్య, కుటుంబం, పర్యావరణానికి చేసిన సేవ ఆల్ కంబైన్ చేయబడుతూ ఈ రోజు ప్రభుత్వ విధానాల్లో భాగంగా మారాడు. మీకు జాజీ స్థాపించిన NGO ప్రకృతి సంరక్షణ సేవా సంస్థ గురించి మరిన్ని వివరాలు కావాలా?